చేసుకుంటూ వెళ్తున్నటువంటి మార్గం ద్వారా ఇద్దరును అంటే శివశంకర్ సంబంధించి బైక్ రైడ్ చేస్తున్నారు. బైక్ రైడ్ చేసేటువంటి క్రమంలో ఫుల్లుగా మద్యం సేవించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ ప్రధానంగా ఇతనితో పాటు ఎర్రిస్వామి అలియాస్ టోనీ అనేటువంటి వ్యక్తి కూడా తన ఫ్రెండు ఇద్దరు కూడా బ్యాగ్ వేసుకొని వచ్చినటువంటి పరిస్థితిని ఇటు మనం విజువల్స్‌లో చూసినట్టయితే కేకలు పెడుతూ, గోల చేస్తూ వచ్చినటువంటి ఎర్రిస్వామి బైక్‌ను ఇక్కడ ఆపాడు. ఇక్కడ ఆపిన తర్వాత పెట్రోల్ ఉందా లేదా అన్నట్టు అరుపులు దాంట్లో మనకి వినిపించాయి. ఆ రకమైనటువంటి విజువలైజేషన్ కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో, ఇక్కడే ఈ బైకర్ ఎవరైతే ఉన్నాడో బైక్ సంబంధించినటువంటి శివశంకరు బైక్ ఇక్కడే ఆపేసి పెట్రోల్ బాయ్‌ని పిలవడానికి ఇటు బైక్ దిగి అరుపులు అరిచిన తర్వాత ఈ ముందుకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి మరి తిరిగి కాసేపటికి వచ్చినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి నేపథ్యంలోనే మనకి కనిపిస్తున్నటువంటి ఈ 6 నెంబర్ పెట్రోల్ పంపుకు సంబంధించినటువంటి కెమెరా సీసీటీవీ కెమెరా ఏదైతే కనిపిస్తుందో ఈ కెమెరాలోనే అతను వచ్చేటువంటి విజువలైజేషన్ పక్కాగా క్యాప్చర్ అయినటువంటి పరిస్థితి. ఇక్కడే తిరిగి మనం బండి తీసుకుంటున్నటువంటి క్రమంలో వాహనం అయితే తన బైకు తిప్పుకుంటూ వెళ్ళేటువంటి క్రమంలోనే స్కిడ్ అయినటువంటి పరిస్థితి. అప్పటికే తూగుతూ మద్యం మత్తులో ఉన్నటువంటి పరిస్థితి. బండి తిప్పలేనటువంటి పరిస్థితిలో, హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో కూడా తను క్రాస్ చేసుకొని ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. హ్యాండిల్ వేసినటువంటి క్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి కాస్త ఇక్కడ దెబ్బతిన్నటువంటి మనం సిమెంట్ సంబంధించినటువంటి హ్యాండిల్ ఇక్కడ మన స్టాండ్ చేసినటువంటి క్రమంలో ఈ బండి తిప్పేటువంటి క్రమంలోనే ఈ డ్యామేజ్ జరిగినట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది. సో, ఇక్కడే స్టార్ట్ చేసుకొని వెళ్ళేటువంటి క్రమంలో ఒకసారిగా బండి స్కిడ్ అయినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. మరి కాస్త ముందుకు వెళ్ళగానే మరోసారి స్కిడ్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో, మొత్తంగా చూసుకుంటే పెట్రోల్ వేయించుకున్నాడా లేదనేటువంటిది క్వశ్చన్ మార్క్. మనకి విజువల్స్‌లో చూస్తే ఎక్కడ పెట్రోల్ వేయించుకున్నట్టు కనిపించలేదు. కానీ ఇక్కడ రాత్రి వేళల్లో కేవలం ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే పనిచేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి.